ప్రభునామానికి నిరంతర శుద్ధి కలుగును గాక. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. 116వ కీర్తనకు ప్రవేశిద్దాం. 116వ కీర్తనలో 12వ వచనం చదువుకుందాం. 116:12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదను. వాక్యాన్ని దీవించుగాక. ఇక్కడ భక్తుడు చక్కగా తనతో తాను ఒక ప్రశ్న వేసుకుంటున్నాడని. ఎదుటి వ్యక్తికి ప్రశ్న వేయలేదు కానీ తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, తనతో ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. మనం ఎప్పుడు కూడా ఎదుటి వారిని ప్రశ్నించడానికి చాలా సిద్ధపాటు కలిగి ఉంటాం కానీ మనల్ని మనం ప్రశ్నించుకునేదానికి ఎప్పుడు కూడా మనకు ఆలోచన రాదు. ఎప్పుడు మనప్పుడు ప్రశ్నించుకోము, అలాగే పరిశీలన కూడా చేసుకోలేము. ఎంతసేపటికి ఎదుటి వారిని పరిశీలిస్తాం, లేక ఎదుటి వారిని విమర్శిస్తాం, ఎదుటి వారిని ప్రశ్నిస్తాం, ఎదుటి వారి యొక్క పొరపాటుని ఎత్తి చూపుతాం. ఇది మనుషులకు ఉన్నటువంటి నైజం. అయితే ఇక్కడ భక్తుడు చాలా చక్కగా తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, తనకి ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, బాగా ఆలోచించేటువంటి వ్యక్తి తనతో తాను మాట్లాడుకుంటాడు, తనకి తాను ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఒకటి కాదు, చాలా ప్రశ్న సందర్భాన్ని బట్టి ప్రశ్నలు వేసుకుంటాడు. ఇక్కడ ఈయన ఒక సందర్భాన్ని బట్టి ప్రశ్నించుకుంటాడు. ఏంటి ఆ సందర్భం అంటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అంటే, దేవుడు చేసినటువంటి ఉపకారము. దేవుడు నా జీవితంలో చాలా చాలా ఉపకారం చేశాడు, చాలా చేశాడు. అంటే మనకేం అర్థమవుతుందంటే, దేవుడు చేస్తే మేళ్లను ఉపకారాలను మర్చిపోయే వ్యక్తి అయితే కాదు. మనం అయితే మర్చిపోతాం, వెంటనే మర్చిపోతాం. ఈరోజు దేవుడు ఉపకారం చేశాడు అనుకోండి, రేపటి రోజే మర్చిపోతాం. మర్చిపోయేసి ఏం దేవుడా, ఏం కార్యం చేశావు నువ్వు, నా ప్రార్థన వింటున్నావా లేదా అనేసి వెంటనే ఒకరోజు మూతి ముడుచుకొని దేవుని దగ్గర ప్రార్థించడానికి కూడా నోరు తెరవలేనటువంటి పరిస్థితులు మనం ఉంటాం. ఎందుకంటే నిన్న మర్చిపోతాం, గతాన్ని మర్చిపోతాం. ప్రస్తుత సమస్య మనకు పెద్దదిగా కనిపిస్తుంది కానీ దేవుడు ఎన్నెన్నో కార్యాలు మన జీవితంలో చేశాడు. చేయలేదంటావా? చేశాడు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు ఆయన చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అంటే కొన్నిసార్లు కొన్ని మనం అడిగేవి ఆలస్యమవుతుంటాయి. ఆ సమస్య కాస్త మనల్ని పెగదేయవచ్చు, ఇబ్బంది పెట్టించవచ్చు, కొన్నిసార్లు ఊపిరి ఆడని పరిస్థితి అయిపోతాం. నిజమే. అలాగని దేవుడు ఏమి కార్యాలు చేయనట్టుగా మనం అనుకోకూడదు, అలా మాట్లాడకూడదు. కానీ ఇక్కడ ఈ భక్తుడు బైబిల్లో మనం చూస్తున్న వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. దేవుని కార్యాలు గుర్తు పెట్టుకున్నాడు, తనతో తాను ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు. నేనేం చేయాలి, నేను ఆయనకి ఏమి చెయ్యాలి, ఏమి చెల్లించాలి ఆయన చేసిన ఉపకారానికి అంటే కృతజ్ఞతలు ఎలా చెల్లించాలని ఆలోచిస్తా ఉన్నాడు. ఆయన చేశాడు, నేను అనుభవించాను, అయిపోయింది. లేదు మనకు వేరు చేశాడు, మనం పొందుకున్నాం, అయిపోయింది. చిన్న విషయం చెప్తాను. మేము ఒక 5 సంవత్సరాలు అయింది అనుకుంటాను, ఒక ఊరికి వెళ్ళేసి వస్తాము. బస్సులో వస్తా ఉంటే బస్ స్టాండ్లో బస్సు ఆగింది. ఆ బస్సులో మాకు ముందు సీట్లో కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నారు. వాళ్ళు కూడా ఊరికి వెళ్ళేసి వస్తున్నట్టున్నారు అత్తారింటికి. ఒంటింట మంచిగా నగలేస్తూ ఉన్నారు. అబ్బాయి కూడా మంచి పాటి చైను, చేతికి దగ్గర వేసుకొని బ్రాస్లైట్ వేస్తూ ఉన్నాడు. కొత్త దంపతులు కదా, ముచ్చట ఎక్కువగా ఉంటుంది. ఆ ముచ్చట్లో పడి ఒంటి మీద బంగారం కూడా మర్చిపోయినారు. బస్సు ఆగింది, లేసి అందరు గమ్ముగా దిగుతున్నారు. వీళ్ళు ఒకరి ముందు ఒకరు చూసేది సరిపోతా ఉంది. ఏమైంది, అబ్బాయి చేతులు బ్రాస్లైట్ ఊడి కింద పడిపోయింది. మేము చూసాం. వాళ్ళు వెనకాల దిగిన వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ బ్రాస్లైట్ తీసేసి జోబులో పెట్టేసుకున్నాం. అది చూసాం. వీళ్ళు సరదా దిగేసాము, వీళ్ళిద్దరు ముందుకు వెళ్ళిపోతున్నారు భార్య భర్తలు.
పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు తీసుకున్న వ్యక్తి. అతన్ని పిలుస్తున్నాం చప్పట్లు బట్టి, హలో హలో బ్రదర్, హలో హలో అంటున్నాం. ఏడో తిక్కలు అలా చూసుకుంటా పోతున్నాడు. కొత్త పిచ్చగాడు పోతున్నాడు నచ్చుగా. ఏం చేద్దాం పెట్టిస్తే చెయ్యి చూపిస్తున్నాం, చెయ్యి ఏది టైం ఎంత అంటారు. టైం కాదయ్యా, రాజు కొత్తగా పిలిచి ఈ బ్రాస్లెట్ మనం తీసుకెళ్ళి పోతున్నాడని చెప్పాం. అవునా, అప్పుడు చూస్తున్నాడు చెప్తున్నాడు బ్రాస్లెట్. తెలియవేసి నా పడిపోయింది బ్రాస్లెట్, నువ్వు తీసేసుకున్నావు, నువ్వు చూసావు, నేను చూశాను, తీసేసుకున్నాడు. మంచిది, దూరంగా చూస్తున్నాడు. బ్రాస్లెట్ పోయిందని చెప్పింది మేము, అతను తీసుకొని చెప్పింది మేము. సైడ్ ఇచ్చి వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఏం చెప్పాలా, థ్యాంక్స్ సార్ అనాలి కదా. గమ్ముగా వెళ్ళిపోయాడు. బొమ్మ పురుషుడు రండి ఇలా ఉంటారు కొంతమంది. ఏదో 10 రూపాయలు ఇస్తుంది అంటే నేను 100 రూపాయలు ఇస్తున్నాను కదా, చాలా కష్టం ఉంటుంది కదా ఏమో. చూడండి, అంత ఉపకారం చేసినప్పుడు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకోండి. అది ఒక్కొక్కరైతే ఏం చేస్తారు, మా ప్లేస్లో తీసుకున్నాడు ఎడకండి, రే అది పడిపోయింది, నేను చూసాము, నేను తీసుకున్నాము, ఇద్దరు షేర్ చేసుకుందామా, లేకపోతే పోలీస్ చెప్పుకుంటావా, వాడి పిలిచి చెప్పేదని, లేదా షేర్ చేసుకుందామా. ఇది జనరల్గా జరిగేది. వాళ్ళు చేయలేదు కదా, చేయవు కూడా. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలా కొంతమందిలో ఎంత మేలు పొందినప్పటికీ కూడా జస్ట్ థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా. అయితే దేవుని విషయంలో కూడా కొంతమంది దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుతూ ఉన్నా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పడం చేత కాదన్నమాట. కృతజ్ఞతలు చెల్లించడం చేత కాదు. ఎంతసేపటి అది ఇంకా చేయలేదులే, ఇది ఇంకా చేయలేదు ఆయన అని అంటారు, కానీ జరిగింది మాత్రం చెప్పరు. జరిగిన దానికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తే ఆ తర్వాత జరగవలసిన వాటిని ఆయనే జరిగిస్తాడు. నేను అంటున్నావు అనుకో, చేసిన దానికి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలా, ఈయనకి నేనే చేసింది, ఆయన గమ్ము కూర్చుంటుంది. ఆయన కూడా నీకే అంత ఉంటే నేను పైన ఉన్నా, భూమి మీద నీకు అంత ఉంటే పైన నాకు ఎంత ఉంటుందా అని అనుకొని ఆయన ఏం చేస్తాడు, కానీ నువ్వు ఎంతకాలం ఎలా ఉంటావో నేను చూస్తాను అని ఆయన కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భూమి మీద ఉన్న విషయం మర్చిపోకూడదు, ఆయన పైన ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోకూడదు. పైన ఉన్నవాడికి అంతా బాగా కలుస్తాం కదా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి, ఆ భక్తులు అనుకుంటున్నాడు తనతో తాను, నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదు, ఏం చెల్లించాలి, నేను ఆయనకి ఏం చెల్లించాలి అని ప్రశ్నించుకొని మరి ఆయన చెప్తున్నాడు ఏం చెల్లించాలని. ఆయన మనకు క్లారిటీ చెప్తున్నాడు. చూడండి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు. ఇదే 116వ కీర్తన 1వ వచనం చూద్దాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుడు చేసిన ఉపకారం ఏంటి అంటే చెప్తున్నాడు. ఏంటి ఉపకారం అంట, నా విన్నపములు ఆలకించి, నా మొరను నా విన్నపము ఆలకించి ఉన్నాడు, అది ఉపకారం. ఆయన ఏం చేయాలంట, నేను ఆయన ప్రేమించుచున్నాను. ఆయన చేసిన ఉపకారం ఏంటంటే నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థనకు చెవి యొగ్గాడు, నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నా మాటకి ఎవ్వరు స్పందించకపోయినా నా దేవుడు స్పందించాడు. నా మాటకి నా ఇంట్లో వాళ్ళే విలువ ఇవ్వకపోయినా ఈ దీనురాలి మాట దేవుడు విన్నాడు, ఈ దీనుల యొక్క మాట దేవుడు విన్నాడు, ఆలకించాడు అని ఏం చేస్తున్నాడంటేనా ప్రేమిస్తున్నాడు. అంతే కదండి. మన మీద ఎవరు కేర్ తీసుకుంటారో, మన మాట ఎవరు వింటారో, మన మాటకి ఎవరు వినిపిస్తారో అది మనం ప్రేమిస్తాం. దేవుడు మన మాట వింటున్నాడు. ఎవరు వినకపోయినా కూడా, ఎవరు మనం పట్టించుకోకపోయినా కూడా, నీ సంతోషంగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చిన 10 మంది ఉండొచ్చు, కానీ నీ కన్నీళ్లను చూసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నీకు ఏమైంది అని ఏమన్నా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో నీకు నువ్వే ఒంటరిగా ఏడ్చుకుంటా ఉంటావు. నీ కన్నీళ్లను చూసేవాళ్ళు నీట్లో వాళ్ళు ఉండకపోవచ్చు. కొన్నిసారి నీ కన్నీళ్లు చూసి కూడా ప్రశ్నించడం, ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు వచ్చే బాధ, ఏడుస్తే ఏడ్చుకొని, ఇప్పుడు అడిగి దాన్ని తీసుకునే టైం నాకు లేదు, వినే ఓపిక నాకు లేదని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన ప్రార్థన విని ఆలకించి, మన కన్నీటిని చూసి, మన ప్రార్థనకు
ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రేమించేస్తాం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ప్రతి విశ్వాసం కాదు. మొదలుగా దేవుడిని మనం ప్రేమించడం బైబిల్ చెబుతుంది. మనం కాదంట ప్రేమించింది దేవుడు. దేవుడే మనల్ని ప్రేమించాడు. మొదటి ప్రేమ ఆయనదే. ఆయన ప్రేమను ఆల్రెడీ అనుభవిస్తున్నాం, రుచి చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనమైతే ఆయన్ని ప్రేమించని బదులు మరో రకంగా జీవిస్తూ ఉంటాం. ఏసే దగ్గర నేర్చుకుందాం. ఆయన ప్రేమించి ఏం చేశాడంటే త్యాగం చేశాడు. మరి మనం ఆయన ప్రేమిస్తే ఏం చేయాలి? ఆయన కోసం ఏదైనా సరే త్యాగం చేయగలిగిన అనుభవంలోకి రావాలి. అదే నిజమైన. ఇంకా ఏం చేశాడు? ఏసే మనం ప్రేమించి మనమైనా హెచ్చించాడు. ఎలా హెచ్చించాడు? పాపులుగా ఉన్నాం, ఈరోజు నీతిమంతులుగా చేశాడు. నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాం, కానీ పరలోకానికి అర్హత మనకి ఇచ్చాడు, హెచ్చించాడు. నరకానికి వెళ్ళవలసిన పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు, హెచ్చించాడు. మనం ఏం చేయాలి తెలుసా? నిజంగా మనం ఏసైని ప్రేమిస్తే ఆయన నామాన్ని హెచ్చించాలి. ఎక్కడ నీకు అవకాశం వచ్చినా సరే నీవు నిజంగా ఏసైని ప్రేమిస్తున్నట్లయితే ఏసైని హెచ్చించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వాడు ఎదుట ఒప్పుకోకపోయినా అది వేరు, కనీసం నీ నోట ఆ మాట రావాలి. ఆ ఏసై చేశాడండి. నా ప్రభు ఉండబట్టి నాకు ఈ కార్యం జరిగిందండి. నా ప్రభు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామండి. ఏ కోణంలో వెళ్ళినా సరే ఏసే మాట నీ నోట రావాలా. ఆయన నామాన్ని హైలైట్ చేయాలా. ఎక్కడైనా కావచ్చు, నాట్ ఓన్లీ ఇన్ చర్చ్. ఎక్కడైనా సరే, ఎక్కడ వస్తాయి, ఎక్కడైనా సరే మనం హెచ్చించాలి. అదే ప్రేమించడానికి గుర్తు. కాబట్టి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు ఆయనకి అర్థం అవుతుంది. ఏ విషయంలో త్యాగం చేస్తున్నావు, ఏ విషయంలో ఆయన హెచ్చిస్తున్నావు. నేను త్యాగం చేయను ప్రభా, చిన్నది కూడా త్యాగం చేయలేను, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక వ్యక్తి కంట సిగరెట్ అలవాటు ఉందండి, విపరీతంగా. విశ్వాసి, మహోన్నతుడు కాదు, విశ్వాసి అంట. ఆయన మంచి ప్రార్థనా పరుడు అంట. అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఏ తప్పే పాపం చేయడు, అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన ఒక బలహీనత ఉందంట. అదేంటంటే స్మోక్ చేస్తాడంట. సీక్రెట్ ఎవరికి తెలియకుండా. అది స్మోక్ చేయక తన వల్ల కాదంట. దాని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా ఇదేంది, నేను ఈ బిడ్డని అయ్యి కూడా స్మోక్ చేస్తున్నానే, ఇది నా వల్ల కావటం లేదే. బాధే, తను కూడా బాధే, కానీ వదలే. ఒకరోజు కొన్ని రోజులు విడిచిపెట్టాడు, కానీ మన వెంటనే తీసేసుకొని తన వల్ల కాక రూప్ తలుపులను వేసేసుకొని సిగరెట్ తీసుకొని రోడ్లో పెట్టుకొని వెలిగించుకొని హాయిగా ఆయన డబ్బు కొడతా ఉన్నాడు. వెంటనే ప్రేమమయుడైన యేసయ్య స్మరణ అనిపిస్తుంది. పిలిచాడు. మన పేరు ఏం తెలుసు కదా, పేరు పెట్టి పిలిచారు. ఆ పేరుతో పిలిచాడు. ఉలికి పడ్డాడు. నా కోసం సిగరెట్ మానేవా? ఒక్క మాట ఏమైపోయిందంటే ఏడ్చి బోర్ల పడిపోయాడు. జీవితంలో ముట్టుకోలేదండి. అలాగే యేసయ్య ప్రేమ నా కోసం విడిచిపెట్టాను. కాబట్టి మన జీవితంలో ఆయనకి నచ్చనివి వదలాలి. ఒకవేళ నీకు నచ్చి ఉండొచ్చు, నీకు ఇష్టమైన ఉండొచ్చు, నీకు ఇష్టమైనా కూడా అది విడిచిపెట్టి కష్టం అయినప్పటికీ కూడా నిజంగా యేసయ్యని ప్రేమించినప్పుడు ఏం చేయాలా? నిజమే కదా, మన మనుషుల కోసం చేస్తున్నాం కదా, మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం? ఎదుటి వారి కోసం ఆయనకి నచ్చదంటే ఎందుకంటే ఏం చేయాలి? కష్టమైన విడిచిపెడతాం. ఏం చేస్తాం? ప్రేమను బట్టి విడిచిపెట్టేస్తూ ఉంటాం. మనకొని త్యాగం చేస్తూ ఉంటాం. యేసయ్య కోసం మన త్యాగం చేసేవాళ్ళగా ఉంటాం. ఆయన ఏ విషయంలో చెప్పినా సరే ఆ విషయంలో త్యాగం చేసేవాళ్ళగా ఉంటాం. అందుకే యేసయ్య చెప్పాడు అన్నమాట, నా కోసం ఇహమను, నా కోసం అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరినైనా విడవని వాడు నాకు పాత్రుడు కాడు. ఒకసారి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. గొడవ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ క్రీస్తు యేసు కొరకు కొన్నిసార్లు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టాలి. త్యాగం,
అప్పుడే నువ్వు పాత్రలు అవుతావు, పాత్రలు. మొదలు మనం చూస్తున్నాం ఈ యొక్క సేవకుడు ఏమంటున్నాడంటే, నేను ఆయన్ను ప్రేమిస్తున్నాను. ఇవన్నీ మన అనేక జీవితాల్లో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నప్పుడు, అంటే వింటూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. మనం చక్కగా వింటారు, మనం చక్కగా చదువుతారు, కానీ చక్కగా వింటారు, మనం చక్కగా చదువుతారు, చక్కగా చెప్తారు కూడా ఇతరులకి. ఆయన వాళ్ళ జీవితంలో మాత్రం ఏం పోల్చుకోరు. నేనేం చేశానా అని మాత్రం అనుకోరండి. అర్థమవుతుంది కదా? ఎంతో చక్కగా చెప్తారు, వాళ్ళు ఏమి చేయరు. మనమైతే అలా ఉండకూడదు. మనం కూడా పరీక్షించుకోవాలి. అలాంటి వారికి అనుభవాలు మనం విన్నప్పుడు, మన సేవకుల అనుభవాలు, విశ్వాసుల అనుభవం ఉన్నప్పుడు, నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది ఇది పరీక్షించుకోవాలి. ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తున్నా ఆ విషయాన్ని. నేను చర్చికి వెళ్ళిన దినాలు ఒకసారి నాకు ఒక రోజు కొంత కడుపు నొప్పి వచ్చింది. ఉదయాన విశ్వాసం ఉన్న దినాలు బయటిగా కడుపు నొప్పి. ఆ కడుపు నొప్పితో నేను ఈరోజు ఏం చర్చికి వెళ్తాంలే అనుకుంటా ఉన్నాను. అనుకుంటే ఎలా అయినా ఆగాలి అన్నది నా కాన్సెప్ట్. ఆగిపోయి ఇంట్లోనే హ్యాపీగా ఉందాంలే, చర్చి చాలా దూరం, అంత దూరం ఆడిపోతాం అని అనుకుంటున్నాం. ఎట్లాగా దేవుడు నన్ను సిద్ధపరిచేసాడేమో అనుకుంటే రెడీ అయిపోయాను. ఒక చర్చికి ఇష్టంగా అయిపోలేదు, కష్టంగానే పోతున్నాను. చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళినట్టుగా కష్టంగా బాగున్నా అనేసి వెళ్ళిపోయాను. వెళ్ళి కూర్చున్నాం, ఆరాధన జరిగిపోయింది, చర్చిలో చక్కగా జరిగింది. చర్చ అయిన తర్వాత మేము చర్చి నుంచి రోడ్డు మీదకి వచ్చాం, ఆటో కోసం వెయిట్ చేస్తాం. మా చర్చికి వచ్చిన పెద్ద ఆవిడ ముసలామె, ఆమె కూడా మా పక్కన వచ్చి నిలబడుతుంది. ఆటో కోసం వెయిట్ చేస్తాం అనుకుంటా నడుస్తాము. ఏమ్మా అక్కడ కొడతా ఉన్నాం, ఏమైంది నీకు అని అడిగితే అనేది, ఏం లేదు బాబు, ఉదయం చర్చికి వద్దామని రెడీ తొందరగా బైబిల్ తీసుకుని బయటకు వచ్చానా, సైతాను శోధన, ఇంటి పక్కన ఒక పెద్ద కుక్క ఉందా అక్కడ కనిపడేసింది అని పిక్క ఆయన చేయాలని చూపించింది. 4 పళ్ళు దిగిపోయి ఎర్రగా ఉబ్బిపోయింది. చూడలేకపోయాను నేనే. ఏందమ్మా హాస్పిటల్ ఏదో వచ్చేటప్పుడు ఏం చేసేది, కాళ్ళు కడిగి పసుపు పెట్టుకొని చర్చికి వచ్చేసాను. ఏమో తిరిగింది నాకు. ముసలామి కుక్క గెలిపించుకొని కుక్క చేత పసుపు పెట్టుకొని నడుచుకుంటూ పుట్టుకొస్తే యవ్వనస్తుని కొంచెం కడుపు నొప్పి ఆగిపోవాలని ట్రై చేసి నా ముందు షేప్ అయిపోయింది. అవమానం నాకు తెలీదు, నాకే లోపల మరి ఈ ముసలామి ఇంత కుక్క ఖర్చుకొని చర్చికి వస్తే నేను అంత చిన్ని కడుపు నొప్పికే చర్చి ఆగిపోవాలనుకున్నా. అవమానం వేసేది క్షమించలే. అంటే పాఠాన్ని నేర్పిస్తాడు కొన్నిసార్లు మనకు దేవుడు, పాఠాన్ని నేర్పిస్తుంటాడు. అప్పటి నుంచి నేను ఒక తీర్మానం చేసుకున్నా. నా వేసే ఆత్మ నేను చెప్పలా ఏమి, ఎస్సయ్యా నా జీవితకాలంలో ఎట్టి పరిస్థితుల్లో నీ సన్నిధిలో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నీ సన్నిధిలో ఉన్నా. ఒక్క ఆదివారం ఆబ్సెంట్ అయ్యాడు కాదండి మా చర్చలో. కావాలంటే ఆ పాస్టర్ గారిని అడగండి, ఆయనకి వెళ్ళేది పర్లోకి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అడగండి. ఎప్పుడైనా బాబు మీ చర్చి కూడా మిస్ అయ్యాడా, ఆబ్సెంట్ అయ్యాడా, ఈ ఆదివారం అయినా తుఫాన్ అయినా ఆగాడా, భయంకరమైన ఎండలో ఆగాడా, ఎప్పుడైనా ఆగాడు ఆయన చెప్తాడు సాక్ష్యం, ధైర్యంగా చెప్పగలరు. కూడా తీర్మానం ఒకరు చెప్పి కాదు, ఎవరో చెప్పి కాదు, నా యేసయ్యకి నేను తీర్మానం చేసుకున్నాను. మన జీవితాలు కూడా కొన్ని విషయాలు విన్నప్పుడు దేవుడు కొన్ని పాఠాలు మనకు నేర్పించినప్పుడు మనం కొన్ని తీర్మానాలు చేసుకోవాలా. ఆ తీర్మానం నిలబడాలి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, మీ ఇంట్లో వాళ్ళ కోసం కాదు, భాష కోసం కాదు, నీ కోసం తీర్మానం కలిగి ఉండాలి దేవునితో. నీ తీర్మానం అంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ తీర్మానం బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. తర్వాత రెండవదిగా దేవుడు చేసిన ఉపకారాన్ని ఏం చెల్లించాలి దానికి మరొక విషయం కూడా చూద్దాం. 11వ వచనంలో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమంటున్నాయినా, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని దేవుడు ఏం మేలు చేసాడు దేశానికి? రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడు కాబట్టి రక్షణ పాత్ర చేతపుచ్చుకొని, దేవుడు ఇవ్వకపోతే ఆయన చేతులు ఎక్కడ ఉన్న రక్షణ? ఒక పాత్రతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణ పొందుకున్నాడు.
రక్షింపబడ్డాడు, రక్షింపబడిన అనుభవం. నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ బట్టి నేనేం చేస్తానంటే నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయడం కూడా దేవుడికి చెల్లించడంతో సమానమా అని ఆలోచిస్తే చెల్లించడమే. కానీ మనకు అర్థం కాదండి, మనకు అర్థం కాదు. కానీ అర్థం చేసుకోవాలి. ప్రార్థన అంటే మనకు తెలిసింది అడగడం అని అర్థం, అడగడం అని అర్థం. అంతే మనకు తెలిసింది. ప్రార్థన అంటే అడుగుట, మనకు అవసరం దేవుని అడగడమే ప్రార్థన. ఓకే, నేనేమంటాడు, నేనేం చెల్లించాలి అని చెప్తున్నాడు, మరి ప్రార్థన చేస్తానంటాడండి. అంటే చెల్లించాలని చెప్తూనే అడుగుతున్నట్టు అన్నమాట. అది అంటే నేను నీకు ఇస్తానని చెప్తూనే నిన్ను అడిగినట్టుగా ఉంటుంది అనమాట. నేను నీకు ఇస్తానని చెప్తే అదేంటి ఇస్తానని చెప్పి నన్ను అడుగుతున్నాడు ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటో తెలుసా? నిజమే, మన ప్రార్థన చేయడం దేవుని అడగడమే నిజమే. కానీ బైబిల్ కుదరని మాట ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరమాట. కాబట్టి నువ్వు ప్రార్థనలో దేవుని అడుగుతున్నావు ఓకే, కానీ నువ్వు ప్రార్థన చేయడమే దేవునికి ఆనందాన్ని కలిగజేస్తుంది. అని ఆయన ఏం చెల్లిస్తున్నాడో తెలుసా? నా ప్రార్థన ద్వారా దేవుని నేను ఆనందింపజేస్తున్నాను, ప్రార్థన ద్వారా దేవుని నేను సంతోషపరుస్తున్నాను. నువ్వు ప్రార్థన చేయడం అంటే అడగడం నిజమే. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తావు, లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, నువ్వు పడుకొని ప్రార్థన చేస్తావు, నిలబడి ప్రార్థన చేస్తావు, మోకరించి ప్రార్థన చేస్తావు, నువ్వు వేదనకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తావు, నువ్వు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కూడా ప్రార్థన చేస్తావు. అయితే నీ ప్రార్థన వింటాను సమాధానం వస్తుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే, నీ ప్రార్థన ఇది దేవుడు సమాధానం చేయడానికి అద్భుతమైన విషయాన్ని పక్కన పెడితే, నువ్వు ప్రార్థన చేయడమే దేవునికి సంతోషం. కొంతమంది అంటారు తల్లిదండ్రులు బిడ్డలతో, ప్రేమ నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదురా, 10 నిమిషాలు మాట్లాడడం మాకు సంతోషంగా ఉంటుంది. బిజీ 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 అని తిరుగుతా ఉంటుంది. 10 నిమిషాలు అట్లా మాట్లాడితే నాకు సంతోషం. నువ్వు బిర్యానీ పెట్టినట్టు నువ్వు అది కొని దగ్గర ఇది కొని దగ్గర 10 నిమిషాలు అట్లా మాట్లాడు. నువ్వు మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడాలి వినే విషయం, నువ్వు మాట్లాడితే సంతోషం. అది అంతే కదండి, అంతే కదా. మాట్లాడితే వస్తుందండి సంతోషం, సంతోషం. అది సంతోషం అంటే సంతోషం కోసం మనం ఇంకా మాటలు ఏం చేస్తామంటే పొడిగిస్తా ఉంటాం. కట్ చేయకుండా ఏం చేస్తాం, ఇంకొక లింక్ వేసి ఇంకొక లింక్ వేసి ఇంకొక లింక్ వేసి దాన్ని ఏం చేస్తాం, తెగిపోకుండా మాటలు కంటిన్యూస్ కావాలి. ఎందుకంటే ఆనందం. మన స్వరం వింటే, దేవుని స్వరం వింటే మనకు అద్భుతం, ఆనందం. మన స్వరం దేవుడు వింటే ఆయనకు ఆనందం, సంతోషం. కాబట్టి ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు ఆయన చేసిన ఉపకారానికి నేను ఏం చెల్లిస్తానంటే ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన వల్ల నా దేవుడు సంతోషిస్తాను. నేను మాట్లాడితే నా వేసి ఆనందిస్తాను. నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ఎంతసేపు మాట్లాడతావు దేవుతో? ఆయన నువ్వు ఎంత సంతోషపరచాలని నీకు ఇష్టం ఉంటే నువ్వు అంతసేపు మాట్లాడతావు. అంటే అంతసేపు ప్రార్థన చేస్తావు, అంతసేపు ప్రార్థన చేస్తావు. అంటే నీకు ఎంతగా ఆయన మీద ఆయన ఆనందంగా సంతోషంగా, నీ ద్వారా ఆనందంగా సంతోషం ఉండాలని నీ కోరిక ఉంటుందో నువ్వు అంతసేపు మాట్లాడుతూనే ఉంటావు ప్రార్థనలో దేవునితో. గంటల తరబడి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారండి. ప్రార్థన వీరులు ఎంతమంది లేరు? వాళ్ళు మర్చిపోయేవాళ్ళు, కొన్ని గంటలు ప్రార్థన గడిపేవాళ్ళు, 10-14 గంటలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు నాకు రోజుకి. కొంతమంది భక్తులు చదువుకుంటే ఆశ్చర్యంగా ఉంటారు. ఎలా మాట్లాడగలిగినారు, ఎలా ప్రార్థన చేయగలిగినారు? మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? వాళ్ళు ఎలా ప్రార్థన చేయగలిగినారంటే వాళ్ళు దేవుని దగ్గరి బంధం వచ్చేసింది. మాట్లాడుతుంటే ఆయన ఆనందిస్తుంటే ఇంకా 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 మాట్లాడాలనిపిస్తుంది. మామూలుగా కొంతమంది జోకులు వేస్తుంటారు కదా, జోకులు వేస్తున్నప్పుడు ఎందుకు నవ్వే వ్యక్తిని బట్టి ఇంకా జోకులు వేస్తారు. ఆపుతాడా? నవ్వుమని పెట్టుకున్న మూతి ఇలా జోకుడు రాదు, ఆపేస్తారు. వీళ్ళు మోకం వీళ్ళు నవ్వడం కూడా చేత కాదు అనేసి ఈ జోకులు వేసే వ్యక్తి ఏమవుతాడు, అది ఎంకరేజ్మెంట్ ఉండదు కాబట్టి నేను జోకు వేయలేడు. వాళ్ళు నవ్వే కొలది, అలాగే వేసే నవ్వే కొంత సంతోషపడే కొలది ఏం చేస్తాం, ఇంకా ప్రార్థన, ఇంకా ప్రార్థన, ఇంకా ప్రార్థన. అలా అయిపోయి ఎన్ని గంటలు అవుతుందో వాళ్ళకి తెలియదు.
వాళ్ళు ఇలా అనుకోరు, అయ్యో ఈరోజు 24 గంటల్లో 10 గంటలు ప్రార్థనకి అయిపోయింది, ఇంకా నేను షాపింగ్ చేసేది ఎప్పుడు, బజార్కి ఎప్పుడు వాడితో మాట్లాడేది ఎప్పుడు, వీళ్ళు అవన్నీ పోయింది అయ్యో అని అనుకోరండి వాళ్ళు. ఆ దినము, ఆ దినానికి సార్థకత వచ్చింది అనుకుంటా. సార్థకత, ఈ దినం ఇలా సార్థకమైంది. మనం అలాంటి అనుభవంలోకి రావాలి. ఎప్పుడు వస్తామంటే నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన ద్వారా యేసయ్య ఆనందిస్తున్నాడు నా గ్రహింపు ఎప్పుడు వస్తుందో నువ్వు ఆనందింపజేస్తానే ఉంటాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. మన ఒక్క మాటతో మన దేవుడు చాలా సంతోషిస్తాడు అని ఒక లోకస్తుల యొక్క విషయం నాకు గుర్తు వస్తుందని చెప్తాను. కొన్ని సంవత్సరాల కింద జరిగిన వాస్తవాది. సినీ యాక్టర్ రాజ్ కపూర్, ఎవరైతే తెలిసి ఉండకపోవచ్చు, ఈ జనరేషన్ పాత వాళ్ళకి వస్తుంది. ఆయన చనిపోయి చాలా కాలం అయింది. ఒక మూవీలో ఆయన ఒక మాట ఎలా అంటాడు, మేరా నామ్ జోకర్ అనే మూవీలో ఒక డైలాగ్. ఏంటంటే డైలాగ్ అంటే, ఆయన చిన్నవాడు ఉన్నప్పుడు ఒక టీచర్ ఆ చర్చికి తీసుకెళ్తాడు. అబ్బాయి హీరో అన్నమాట. తీసుకెళ్ళినప్పుడు ఆ సిలువలు వేలాడుతున్న యేసయ్యను చూసి అబ్బాయి అడుగుతాడు, టీచర్ ఎందుకు యేసుప్రభుని అలా సిలువ వేశారు అంటే, ఆ టీచర్ చెప్తుంది, అయ్యా మనుషులందరి పాపాల కోసం యేసుక్రీస్తు అలా సిలువ వేస్తున్నారు, ఆ బాధకు గురయ్యారు అని ఆ టీచర్ చెప్పినప్పుడు అబ్బాయి అంటాడు, అంటే హీరో, అందరూ యేసుప్రభుని బాధ పెట్టినా నేను మాత్రం ఆయనకి సంతోషాన్ని కలగజేస్తాను అని. జస్ట్ సినిమా డైలాగ్ అంటారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న దినాల్లోనే అదే వ్యక్తి చేసే దర్శించాడు. నిద్రపోతుంటే ఆ వ్యక్తి చేసే దర్శనం ఇచ్చి ఆ దర్శనంలో యేసుప్రభు నవ్వుతూ ఉన్నాడు. ఆయన చూసి ఈయన నవ్వుతూ, ఇద్దరు ఒకరు చూసి నవ్వుకుంటూనే ఉన్నారట కాలంతా కూడా. ఆ తర్వాత ఆయన బయట చెప్పడం జరిగింది. ఆ దినాల్లో పెద్ద వార్త అయిపోయింది. ఆ దినాల్లో పెద్ద వార్త చూసారు. ఒక లోకస్తుడు రక్షణకు లేదా ఒక వ్యక్తి చెప్పిన ఒక్క మాట ఏమన్నాడు, నేను యేసయ్యని సంతోషపడతాను. అందరూ బాధ పెట్టారు, నేను మాత్రం ఆయన్ని సంతోషపరుస్తా, నవ్విస్తా అన్నాడు. అసలు ఆయన జోకర్. ఒక్క మాటకి యేసయ్య అట్రాక్ట్ అయిపోయి సార్. అన్యుడు చెప్పు అంటే నువ్వు నేను చెప్పిన మాట కాదు, ఒక లోకస్తుడు చెప్పిన మాట కూడా యేసయ్య తీసుకుంటున్నాడు. మన మాట అంత ఎక్కువగా తీసుకుంటాడు ఆయన. వింటా ఉన్నాడు కదా మన మాటలు. మన ప్రార్థన దేవుడే వింటూ ఆయన ఆనందపడుతున్నాడు. ఈ గ్రహింపునికి వస్తే మాట్లాడుతూనే ఉంటాను. ఆయనకి ఎట్లా అయిపోతుంది తెలుసా, దూరంగా నుంచి మాట్లాడుతున్నాం మనము, ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి తీరా ఆయన పక్కన కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది. అంటే తొందరగా మనలోకి వెళ్ళిపోయి పక్కన కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది మనం. అట్లా అయిపోద్దండి. కాబట్టి ప్రభుకు మహిమ. అంత మరొక విషయం చూద్దాం. మూడవదిగా ఏం చెల్లిస్తాను చెప్తున్నాడు అంటే 17వ వచనంలో, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చూసారా, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను. ఏం చేస్తాను? కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞతలు చెల్లించడము. అయ్యా ఇలా చేసావు నీకు స్తోత్రం, పలానా కార్యం చేసావు నీకు స్తోత్రం, నా ప్రార్థన ఆలకించావు నీకు స్తోత్రం, నా రాకపోకలు ఉన్నావయ్యా నీకు స్తోత్రం, లేకపోతే మాకు ఆహారం ఇచ్చావయ్యా నీకు స్తోత్రం, మాకు వస్త్రములు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం, లేదా ప్రమాదం నుంచి తప్పించావయ్యా నీకు స్తోత్రం, లేక నా కుటుంబాన్ని కాపాడావు తండ్రి నీకు స్తోత్రం, నా బిడ్డను కాపాడావు స్తోత్రం, చక్కగా పెళ్లి జరిగించావు నీకు స్తోత్రం, బిడ్డల చదువులు అభివృద్ధించావు నీకు స్తోత్రం. ఇలాగ మన జీవితంలో దేవుడు చేసే అనేకమైన కార్యాలు బట్టి అది ఏదైనా కావచ్చు, కృతజ్ఞతలు అర్పిస్తా ఉన్నాడు. ఆయన చేసే ఉపకారాలను ఏం చేస్తారంటే కృతజ్ఞత అర్పణ అర్పించారు. కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళగా ఉండాలి. పైన ఒక మాట అంటాడు ఆయన, ఈ 17వ వచనం పైన ఆనుకున్న మాట, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ప్రత్యేకించి దాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించాడు. ఏ కట్ల మధ్య చిక్కబడి ఉన్నాడో, ఎలాంటి కట్లు ఆయన జీవితం ఉన్నదో, ఏ చేత ఏ బలహీన చేత కట్టబడ్డాడో, ఏ విషయంలో మరి కట్టబడి ఉన్నాడో, విడిపింపబడలేని పరిస్థితిలో ఉన్నాడో మరి ఆయన విడుదల పొందాడు. నువ్వు నా కట్లు విప్పావు, బంధకాల నుంచి విడిపించావు, వేదన నుంచి శోధన నుంచి విడిపించావు, మనుషులు కలిగించే బాధ నుంచి, సైతాన్ని కలిగించే బాధ నుంచి విడిపించావు. విడిపిస్తాడు. హల్లెలూయా.
విడిపింపబడినప్పుడు దేవుని మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుని చిత్తం ఉందనుకోండి, దేవుని చిత్తం బలంగా ఉంది, ఆ దేవుని చిత్తం నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడవలసిన పరిస్థితుల్లో ఆ వ్యక్తిని కొంతమంది కట్టేశారు అనుకోండి. కట్టేటంటే తాళంతో కట్టడం కాదు, ఆ చిత్తం వారి జీవితంలో జరగలేకుండా ఏదో ఒక రకంగా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆటంకపరుస్తూ, లేకపోతే ఏదో విషయం చేతనో ఆపి 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 ఉంచుతున్నారు అనుకోండి. అదేంటంటే కట్టివేయబడతాం సమానం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటే ఆ కట్ట నుంచి విడిపించేస్తాడు, స్వేచ్ఛ ఇచ్చేస్తాడు, సేవ చేయండి. అలాంటి కట్టలు కూడా ఉంటాయి. ఒక అతనున్నాడంట, దేవుడు ఎప్పుడో దర్శించాడంట ఆయన్ని సేవ చేయమని. ఆయన ఏం చేస్తున్నాడు, సేవ చేయాలని ఆశ ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇప్పుడంతా వద్దులే, ఇప్పుడంతా వద్దులే, ఇంకా టైం ఉందిలే, నువ్వు పెద్దోడైతే సేవ చేస్తున్నావు, ఇప్పుడు ఎవరు వస్తుంది, ఇప్పుడే వద్దులే, కొంతకాలం ఆపు. అలా ఆపుతున్నారు, అతని వల్ల కావట్లేదు. నువ్వు పలానా ఇంటర్ కంప్లీట్ చేయాలి, అది తర్వాత సేవ చేస్తావు. ఇంటర్ అయితే కాదులే, జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయితే కట్లు ఇవన్నీ సేవ చేస్తావు. చదువు తప్పేం కాదండి, కానీ అతని విషయంలో చెప్తున్నాను. సేవ పిలుపు ఉంది, అలాగే ఈ డిగ్రీ ఆ తర్వాత నా వల్ల కావట్లేదు, నేను సేవకి వెళ్ళిపోవాలి అంటే నైనా పెళ్లి చేసుకొని సేవ చేసుకుంటే మంచిదే కదా. తర్వాత పిల్లలైనా అంటే తన జీవితకాలంలో టైం అంతా అయిపోతుంది. దేవుడు ఎప్పుడో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు దర్శించి సేవకరం అంటే చదువు అని కొంతకాలం, పెళ్ళి అని కొంతకాలము, పిల్లలని కొంతకాలము, బాధ్యతలని కొంతకాలము, అతని తల్లిదండ్రులు అనారోగ్యం అయిపోతే వాళ్ళకి సేవ చేసే ఎన్ని కట్లు అతని వల్ల కావటం. ఒకరోజు దేవుడు విడిపించేశాడు అన్నింటి నుంచి. లేదు పద అనేసాడు అర్ధరాత్రి, అందరు నిద్రపోతున్నారు ఇంట్లో. ఆయన దర్శించాడు, లేదన్నాడు. ఏంటంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపో బయటికి, నీకు చెప్పి చోటుకి వెళ్ళిపోవాలన్నాడు. ఆయన మూటా మూలి సర్దుకొని బ్యాగ్ తీసుకునేసి ఎవరికి చెప్పకుండా, అమ్మకి చెప్పలా, నాయకు చెప్పలా, పెళ్ళని చెప్పలా, బిడ్డలు ఎవరికి చెప్పలా, వెళ్ళిపోయాడు. వదిలేసి ఎందుకు ఎట్టిపోయాడు. ఎప్పుడు మా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. ఓ 10 సంవత్సరాలు చేసి పెద్ద సేవకుడిగా అప్పుడు తెలిసిందంట. హల్లెలూయా. ఏది పని చేసావా అంటే నీకు పంపిస్తే కదా, నన్ను పంపిస్తున్నారా, ఏసీ తీసుకెళ్ళిపోయాడు. వీటిని విడిపిస్తాడు దేవుడు కదా సార్. ఎందుకంటే ఈ మనుషులు పెట్టే బాధ, ఈ కట్లు విడిపించుకోలేకపోతున్నాం, ఆయనే తీసుకొచ్చేస్తాడు. ఒక పాస్టర్ చేసి లాస్ట్ ముగి చేస్తాడండి, ఆలస్యం అనుకోవద్దు. ఒక పాస్టర్ నెల్లూరులో పాస్టర్ నాడు, పెద్ద చర్చిలో పాస్టర్ అయినా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఒకసారి ప్రార్థన చేయమన్నారు. దేవుడు నా గురించి ఏం చెప్పినా నేను చేస్తాను పాస్టర్ గారు అని నాతో అన్నాడు గంభీరంగా. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, పాస్టర్ గారు మీకు పెద్ద ఏర్పాటు ఉంది, మీరు బలంగా వాడబడతారు. ప్రస్తుతం ఒక చర్చికి వెళ్తున్నారే, అక్కడ మీరు దేవుని చిత్తం కాదు, అది దేవుని చిత్తం కాదు. మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే గొప్పగా వాడుకుంటాడు మిమ్మల్ని చెప్పాను. అయిపోయింది. అది ఎక్కడ మాస్టర్, నెలకి 25,000 రూపాయలు జీతం వస్తుంది ఇక్కడ చర్చిలో. ఆ జీతం వస్తుందని ఇంటి మీద అప్పులు చేశారు అంటే, ఫైనాన్స్ లో కారు తీసుకున్నాను, ఫైనాన్స్ లో బైక్ తీసుకున్నాను, ఆ డబ్బు వస్తే కడతా ఉన్నాను అంటే నేను బయటకు వచ్చేస్తే అంత వస్తుందా రాదా అని చెప్పి, నువ్వు బయటకు వస్తే 25,000 కాదు, లక్షలు ఇస్తారు దేవుడు. నువ్వు రాలేదనుకో ఆయనే బయటకు తీసుకొచ్చేస్తాడు. కాబట్టి ఆ వ్యక్తిని మీరు కలిస్తే పర్సనల్ చెప్తాను కాబట్టి మీకు ఆ పేరు నలుగురు చెప్పకూడదు, ఆయనే తీసుకొస్తాడని చెప్పాను. జస్ట్ కొన్ని నెలల తర్వాత ఏం తెలుసా, ఆయన సొంతగా బయటికి రాలా, ఆయనే బయటకు వచ్చే పరిస్థితి. చర్చిలో పెద్ద గొడవలు అయిపోయింది, కాబట్టి ఆయన కొట్టేశారు, కట్టలు కారిపోయింది. ఆయన పాస్టర్కి బాధపడి అందరికి వందలు చెప్పి బయటకు వచ్చేసి ఈరోజు బలంగా సేవ చేస్తున్నాడు. ఆ రోజు చెప్పినట్టు ఈరోజు ఒక నెలకి కొన్ని లక్షలు వస్తున్నాయి ఆయనకి. అది కానీ నేనైతే ఆయన గుర్తులేదులే, మనైతే గుర్తులే, మన గుర్తు రావు కూడా. ఎందుకు చెప్తున్నట్టే ఆయన చెప్పింది చేస్తాడు. అంతే మనుషులు గుర్తుపెట్టుకోని, ఏం గుర్తుపెట్టుకోకపోని. యోసేపు కూడా ఆ జైలు కూడా ఇద్దరు కళలకు అర్థం చెప్పాడు, మీరు బయటకు వెళ్ళి చేశారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మాట, ప్రవచనం ఏది కూడా నేను సో 3 విషయాలు చూసా. ఈ భక్తులు అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లిస్తానని చెప్పాడు. ఏం చెల్లిస్తాడంట? ప్రేమిస్తాడు. రెండోది
ప్రార్థిస్తాను. మూడవది కృతజ్ఞతలు చెల్లిస్తాను. మనం కూడా అలా చేసే వారికి ఉందాం. దేవుని ఎదుగుదాం, దేవుని ఫలిద్దాం, దేవుని చిత్తాన్ని జరిగించి ఆయనకి మహిమను తీసుకున్నాం. మరి మాటలు దీవించుగాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. చక్కటి వర్తమానం మనం విన్నాం. ఈ వర్తమానం మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో మీరు ఏకీభవించండి. మహోన్నతుడా మా తండ్రి సర్వాధికారి, నీకు వందనాలయ్యా. మరి 116వ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మాకు నేర్పించేందుకు స్తుతిస్తున్నా. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును అని చక్కటి మరి నాయన ఆలోచన మా ముందుకు తీసుకొచ్చారు. వందనాలయ్యా. ఆ భక్తులు ప్రశ్నించుకున్నట్టుగానే మేము కూడా మా జీవితాల్లో చేస్తున్న అనేకమైన మేళను బట్టి మేము స్తుతిస్తూ మరి మీకు మేమేమి చెల్లించాలో ఆలోచన చేయగలిగిన లోతైన అనుభవాల గుండా, చెల్లించగలిగిన అనుభవాల గుండా పరిశుద్ధాత్మ దేవ నీవే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మా జీవితకాలం అంతా మిమ్మల్ని ప్రేమించుటకు తుది శ్వాస వరకు అయా నీకు ప్రార్థించే వారంగాను, నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించే వారంగా ఉన్నట్లుగా మమ్మల్ని మలచమని వేడుకుంటున్నాం. మీ దయగల హస్తములతోనైనా మరి అందించబడిన సందేశాన్ని అప్పగిస్తుండగా వినిన వారు అందరూ హృదయాల్లో, జీవితాల్లో బలమైన నీ ఆత్మకార్యము జరిగించమని బ్రతిమలాడుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.